వాక్యము ఎరుగని క్రైస్తవులము, ప్రార్థన తెలియని క్రైస్తవులముగా అలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో మనము ఉండకూడదు. వాక్యము చేత మనము స్థిరపరచబడాలి, మనము రక్షణ పొందాలి, మన బిడ్డలు రక్షించబడాలి, మన ఇరుగు పొరుగు వాళ్ళు కూడా రక్షించబడాలి. ఇదిగో నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన ఆనందము లేదు అని భక్తుడు అంటున్నట్లుగా మనము సత్యాన్ని అనుసరించాలి. సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తున్నది కనుక ఇకనైనా మన జీవితాలను మార్చుకుంటాం. వాక్యాన్ని, ప్రార్థనను, ఆరాధనను, పాటలను, వాక్యాన్ని పరిపూర్ణమైన క్రైస్తవులముగా మనము మారుదుముగా. ఆనాడు ఒక గాడిద కట్టబడి ఉంది. కట్టబడిన గాడిద పిల్ల మీకు కనిపిస్తుంది. దాన్ని విప్పి తోలుకొనరండి ఎవరైనా అడిగితే, ఇది నా యేసయ్యకు అవసరమై ఉన్నది. నీవు నేను కూడా యేసయ్యకు అవసరమై ఉన్న గాడిద పిల్లలముగా మనము విప్పబడాలి. కట్టబడిన ఆ కట్లను, ఆ తాళ్లను మనము విప్పించుకుని బయటకు రావాలంటే దైవజనుడు దేవుని వాక్యాన్ని తీసుకుని వచ్చి వాక్యాన్ని బోధించి ప్రకటించి ఆ కట్ల చేత ఉన్న మనలను విడిపిస్తాడు, దేవుని దగ్గరకు నడిపిస్తాడు. అలా మనం వెళ్ళినప్పుడు ఆనాడు యేసయ్య గాడిద పిల్ల పైన ఎక్కి ఎలాగ ఊరేగాడు, అలాగే నీ పైన, నా పైన, మన కుటుంబం పైన, మన ఇంటి పైన, మన పిల్లల పైన యేసయ్య ఊరేగాడు తప్ప మన వలన యేసు ప్రభు అవమానించబడకూడదు, నిందించబడకూడదు. నీ వలన, నా వలన యేసుకి గొప్ప గౌరవమే కలగాలి తప్ప సహోదరుడా అవమానము జరగదు. కనుక ఇకనైనా మన మనస్సులను, మన వస్త్రాలను కాక మన హృదయాన్ని చింపుకుని దేవుని వద్దకు వెళదాము. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చి, నా యొద్దకు వచ్చి వాడు నేను ఎంత మాత్రములో త్రోసి వేయనని దేవుడు చెప్పాడమ్మా. ఇంకా ఎంతకాలం నిర్లక్ష్యం చేస్తావు? 50 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు వయసు అయిపోతా ఉంది, బలము తరిగిపోతా ఉంది. దేవుడి రాకడ బహు సమీపముగా. అయ్యో, భయంకరమైన నరకానికి మనం వెళ్ళకూడదనే కదా దేవుడు ఎంత గొప్ప త్యాగం చేసి. కనుక ప్రార్థన చేద్దాం. చేయబోయే ప్రార్థన ఏకీవిగా